హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వివో V20 Pro 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో మనకు చూడడానికి కనిపించేస్తాయి. సో మనం ఫస్ట్ ఈ బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 44+8 మెగాపిక్సెల్ డ్యూయల్ ఫ్రంట్ ఆటో ఫోకస్ కెమెరా అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా ఇటువంటి ఫీచర్స్ అనేవి మనకు DSLRలో చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో మనం ఒక ఫోటోని క్యాప్చర్ చేయాలి అంటే నార్మల్ ఫోన్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మన ఫేస్ మొత్తం మీద ఆటో ఫోకస్ పెడుతూ ఉంటాయి. సో అటువంటిప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం స్పెట్స్ పెట్టుకున్నా లేకపోతే క్యాప్ పెట్టుకున్నా మేకప్ వేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో అటువంటిప్పుడు అది ఫేస్ని ప్రాపర్గా ట్రాక్ చేయదు, బ్లరీ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో మనకు IAF కెమెరా అంటే ఆటో ఫోకస్ కెమెరా ఉండడం వల్ల మనం కళ్ళు ఎటు తిప్పినా సరే దాన్ని ఇది ట్రాక్ చేసేస్తుంది. ట్రాక్ చేసేసి మనకు బ్లర్ లేని ఫొటోస్ని, చాలా స్టేబుల్గా ఉండే ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. సో ఇది ఒక సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే వీళ్ళు ఏదో నామమాత్రంగా 2 మెగాపిక్సెల్ అంటే ఫ్రంట్లో డ్యూయల్ కెమెరా ఇచ్చారు కదా, దాంట్లో చాలా మొబైల్ కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే 2 మెగాపిక్సెల్ కెమెరాని ఇస్తూ ఉంటాయి. అయితే ఇందులో వీళ్ళు ఏదో కెమెరా ఇచ్చామన్నట్టు కాకుండా 8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేశారు. సో 44+8 మెగాపిక్సెల్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా మనం చూడడానికి కనిపించేసి, దాంతోపాటు ఇందులో మనకు అల్ట్రా స్లిమ్ మ్యాట్ గ్లాస్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీని థిక్నెస్ గురించి మాట్లాడినట్టయితే 7.39 mm మాత్రమే ఉంటుంది. సో ఇంత తక్కువ థిక్నెస్లో మనకు దొరికే 5G ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. 5G ఫోన్ కేటగిరీలో మనకి ఇంత స్లిమ్ ఉండే ఫోన్ అయితే లేదు. దాంతోపాటు 64 మెగాపిక్సెల్ నైట్ కెమెరా ఉంది. దాంతోపాటే మనకు 5G ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ని అయితే దీనిలో వాడడం జరిగింది. సో ఇది ఇప్పుడు వచ్చేసి నా చేతిలో ఉంది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. సో కింద కూడా ఒక సీల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ సీల్ని కూడా నేను ఇలా బ్రేక్ చేసేసాను. బ్రేక్ చేసేసిన తర్వాత ఒకసారి ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు V20 Pro అని చెప్పేసి ఒక కవర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో దీని సైడ్ కొంచెం చేద్దాం. నెక్స్ట్ కింది వైపు చూసుకున్నట్టయితే మొబైల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా మనము సైడ్ కొంచెం చేసినట్టయితే కింది వైపు మనకి ఇంకొక పేపర్ అయితే ఉంది. సో దీన్ని సైడ్ కొంచేసేస్తే సో ఇందులో మనకు ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో చాలా క్వాలిటీ ఉండే ఇయర్ ఫోన్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి కనిపిస్తున్నాయని చెప్పేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఒక డాంగిల్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, Type-Cకి సంబంధించిన డాంగిల్. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు 33 వాట్స్ సంబంధించిన ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ ఇది ఛార్జ్ చేస్తుంది. సో మరి ఛార్జింగ్ కేబుల్ ఏదనుకుంటున్నారా? సో ఛార్జింగ్ కేబుల్ తర్వాత వచ్చేసి బ్యాక్ కేస్ అదంతా మనకు ఇందులో ప్యాక్ చేసి ఇచ్చేసేసారు. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకు యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి Type-C ఛార్జింగ్ కేబుల్. సో సాలిడ్ క్వాలిటీ తోటి ఉంది. దాంతోపాటే ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. సిమ్ ఎజెక్టర్ వచ్చేసి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. దీనంతటిని మనము సైడ్ కొంచేద్దాం. సైడ్ కొంచేసి మనకు దీనికి ఉన్న ఈ కవర్ ఏదైతే ఉంటుందో ఈ కవర్ని ఇలా రిమూవ్ చేసినట్టయితే సో ఫ్రంట్ సైడ్ అయితే నార్మల్గా కనిపించేస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం. సో బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టయితే వావ్, చాలా సూపర్ డిజైన్లో అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు డ్యూయల్ టోన్ చూడడానికి కనిపించేస్తుంది, డ్యూయల్ కలర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇది ఒక మ్యాట్ గ్లాస్ ఫినిష్ అన్నట్టు. సో ఇక్కడ మనకు వివోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది, వివో 5G అని చెప్పేసి. ఇక్కడ మన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, 64+8+2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మీరు డిజైన్ చూడొచ్చు, చాలా యూనిక్ డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. చాలా స్టైలిష్గా అయితే కనిపించేస్తుంది. చేతిలో పట్టేసుకుంటే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. అంతేకాకుండా చాలా లైట్ వెయిట్గా అయితే అనిపించేస్తుంది. అంత బల్గిగా అయితే నాకు ఈ మొబైల్ అనిపించట్లేదు. సో బ్యాక్ చూసుకున్నట్టయితే వీళ్ళు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ని ముందు చూసుకున్నట్టయితే స్కాట్ సెన్సేషన్ గ్యాస్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఎటువంటి బటన్స్ ప్రొవైడ్ చేయలేదు. కింది వైపు చూసుకున్నట్టయితే మనకు సిమ్ ట్రేతో పాటు Type-C పోర్ట్, తర్వాత స్పీకర్ గ్రిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో పైవైపు చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, దీని స్పడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఈజీగా ఆటోమేటిక్ అవే వైప్ అవుట్ అయిపోతున్నాయి. సో అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మనం బయటికి తీద్దాం, అంటే సిమ్ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. ఇందులో మనము డ్యూయల్ సిమ్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ దీనిలోనే ఇన్సర్ట్ చేసేస్తాను. ఇన్సర్ట్ చేసేసిన తర్వాత ఒక్కసారి ఈ మొబైల్ నేను బూట్ చేస్తాను. సో ఇక్కడ ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసిన వెంటనే వివో 5G అని చెప్పేసి మొబైల్ అనేది బూట్ అవ్వడం మీరు ఇక్కడ
గమనించవచ్చు. సో దాంతోపాటు వీళ్ళు ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేస్తారు కదా, సో ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అన్నట్టు. సో ఈ బ్యాక్ కేస్లో ఈ మొబైల్ ఇన్సర్ట్ చేస్తే మీకు ఇది చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో నాకైతే పెద్ద తేడా అయితే ఏం కనిపించట్లేదు ఈ ట్రాన్స్పరెంట్ డిజైన్ కారణంగా. దీని సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. దీనిలో వీళ్ళు అడిగే పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇచ్చేసి డైరెక్ట్ నేను మీకు మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ సెల్ఫీ కెమెరా చూడడానికి కనిపించేస్తుంది చూడండి. సో నాచ్ అంత పెద్దగా లేదు, చిన్న నాచ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇందులోనే మనకు 4+8 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడినట్టయితే 91.2% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుందని చెప్తున్నారు. 6.44 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇది. సో ఈవెన్ ప్రో అమోలెడ్ డిస్ప్లేని అయితే దీనిలో వాడడం జరిగింది. సో దీని బ్రైట్నెస్ నిట్స్ గురించి మాట్లాడినట్టయితే 600 నిట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. HDR10కి సపోర్ట్ చేస్తుంది. సో 408 PPI ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కంగ్రాచులేషన్ అని వచ్చింది. యూజ్ నౌ అని బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇదైతే బూట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, మొబైల్ ఆన్ అయిపోయింది. సో ఇందులో మనకు బ్లోట్వేర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మనము ఈజీగా అన్ఇన్స్టాల్ చేసుకునే ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళేసి వీళ్ళు ఏ ఓఎస్ని ప్రొవైడ్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే ఇది వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీనిలో నేను డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ చేశాను. సో డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తే మీకు ఇలాగైతే చూడడానికి కనిపించేస్తుంది. సో బ్యాక్ వెళ్ళేసి ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను ట్యాప్ చేసిన వెంటనే చూడండి చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే అది కూడా ఈక్వలెంట్గా చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. అయితే ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ని అయితే యూజ్ చేసేసారు. జీపీ గురించి మాట్లాడినట్టయితే Adreno 620ని వాడడం జరిగింది. 4000 mAh బ్యాటరీ ఇచ్చేసారు. దాంతోపాటు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు కదా. సో ఈ ఫ్లాష్ ఛార్జింగ్ కారణంగా ఓన్లీ 30 మినిట్స్లోనే మనము 65% వరకు మొబైల్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది 5G సపోర్ట్ చేస్తుందని చెప్పాను కదా. సో దానిలో మనకు 2 రకాలు ఉంటాయి, స్టాండ్ అలోన్, నాన్ స్టాండ్ అలోన్ అని చెప్పేసి. సో ఇది రెండింటికి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే 4Gకి సపోర్ట్ చేయదని కాదు, 4G సిమ్స్ కూడా మనం దీనిలో యూజ్ చేసుకోవచ్చు. UFS 2.1 అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మనం దీని వీడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. మనకి ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే సూపర్గా ఉన్నాయి. వీడియో అయితే చాలా క్లియర్గా అయితే చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు నేను సాంగ్స్ కూడా విని చూసాను. సౌండ్ క్వాలిటీ కూడా మనకు అవుట్ స్పీకర్ నుంచి ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనిలో చాలా రకాల మంచి ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకు వివో మొబైల్స్ అనేవి ఎస్పెషల్లీ కెమెరా కోసం చాలా పాపులర్ అని చెప్పేసుకోవచ్చు. కెమెరా తర్వాత వచ్చేసి మ్యూజిక్ కోసం. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ కెమెరాని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో మనకు బ్యాక్లో 64+8+2 మెగాపిక్సెల్ సంబంధించిన ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో మరి మనం ఈ కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే సూపర్ మ్యాక్రో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, సూపర్ వైడ్ యాంగిల్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, బోకే ఎఫెక్ట్ యూజ్ చేసి ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటే నైట్ మోడ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి నార్మల్ మోడ్. నెక్స్ట్ వచ్చేసి మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి చూడండి. లైవ్ ఫోటో అయినా కానివ్వండి, స్లో మోషన్లో వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటే మీకు ఒక యూనిక్ ఫీచర్ చూడడానికి కనిపించేస్తుంది, డబుల్ ఎక్స్పోజర్ అని చెప్పేసి. దీన్ని యూజ్ చేసి మనం ఒకటేసారి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఫోటోని క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఒకటే ఫోటోలో మనకు బ్యాక్ సైడ్ ఫోటోస్ కనిపిస్తుంది, ఫ్రంట్ ఫోటో కూడా కనిపిస్తుంది. ఎలా పనిచేస్తుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దాంతోపాటు మనం ఇక్కడ వీడియోలోకి వెళ్ళినట్టయితే వీడియోలో కూడా మనకు చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దీనిలో చూసుకున్నట్టయితే మనము 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు 3D సౌండ్ ట్రాకింగ్ కూడా ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం అదే సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఆల్మోస్ట్ అవే ఫీచర్స్ అయితే మనకు చూడడానికి కనిపించేస్తున్నాయి. సూపర్ వైడ్ యాంగిల్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో గ్రూప్ సెల్ఫీస్ తీసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పోర్ట్రేట్ మోడ్లో, నైట్ మోడ్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఇక్కడ అవకాశాన్ని అయితే కల్పించారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి కొన్ని వీడియోస్ని షూట్ చేసి మీతోటి దాన్ని షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ మోడ్స్లో అయితే నేను క్యాప్చర్ చేసిన ఫోటోస్ని మీరు గమనించవచ్చు. సో దీనిలో మనకు ఐ ట్రాకింగ్ ఆటో ఫోకస్ టెక్నాలజీ ఉండడం కారణంగా సో నేను ఇక్కడ కెమెరా ఓపెన్ చేసిన వెంటనే నా కళ్ళని ఇది ఆటో ఫోకస్ చేస్తుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనివల్ల మనం అటు ఇటు మూవ్ చేసినా కూడా స్టేబుల్ ఫోటోస్ అయితే వస్తాయి. సో ఇందులో మనం ఫస్ట్ చూసినట్టయితే నేను మీకు బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను. సో ఇది వచ్చేసి బ్యాక్ క్యామ్ తోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్. సో దీనిలో నేను బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో డీటెయిల్స్ అయితే చాలా ఎక్సలెంట్గా క్యాప్చర్ చేసిందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు డబుల్ ఎక్స్పోజర్ ఫోటో ఉంది చూడండి. దీనిలో చూసుకున్నట్టయితే దీనిలో బ్యాక్ సైడ్ ఉండే ఫోటో కూడా క్యాప్చర్ అయింది, దాంతోపాటు సెల్ఫీ ఫోటో కూడా ఒకటే దాంట్లో క్యాప్చర్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అది వచ్చేసి మీకు జూమ్ చేస్తే కనిపించేస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో, ఇది వచ్చేసి సూపర్ వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసిన ఫోటో, ఇది వచ్చేసి సూపర్ మ్యాక్రో షాట్స్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. అన్నిట్లలో డీటెయిల్స్ అనేవి ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. దీంతో పాటే ఇది వచ్చి నైట్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. సో నైట్ మోడ్లో కూడా చాలా సూపర్గా క్యాప్చర్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను క్యాప్చర్ చేసిన
రూమ్లో ఎటువంటి లైటింగ్ లేదు, చాలా డార్క్గా ఉండే అయినా కూడా చూడండి చాలా మంచి ఫోటోని అయితే ఇది క్యాప్చర్ చేసింది. నాయిస్ అసలు నామమాత్రం అని చెప్పేసుకోవచ్చు. సో వీడియో గురించి మాట్లాడినట్టయితే చూడండి, నేను 4Kలో రికార్డ్ చేస్తున్న వీడియో చాలా స్టేబుల్గా అయితే ఇది రికార్డ్ చేసేస్తుంది. దాంతోపాటే మీరు ఇక్కడ ఆటో ఫోకస్ గమనించినట్టయితే చాలా ఫాస్ట్గా అయితే ఇది ఆటో ఫోకస్ చేస్తున్నట్టు మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు మనము సెల్ఫీ నెక్స్ట్ ఇందులో నాకు నచ్చిన ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే మనం సెల్ఫీలో కూడా స్లో మోషన్ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇది స్లో మోషన్లో అయితే వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. దాంతోపాటే ఎలాగో మనము బ్యాక్ క్యామ్ యూస్ చేసి కూడా స్లో మోషన్ వీడియోస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. సో ఇలా కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మాత్రం చాలా రకాల మంచి ఫీచర్స్ అయితే మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వము. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎవరైతే కెమెరా ఫోన్ కొనుక్కోవాలనుకుంటారో, మంచి స్లిమ్ డిజైన్లో ఉండే 5G ఫోన్ని కొనుక్కోవాలనుకుంటున్నారో, చాలా స్టైలిష్ మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.